మీదకి వెళ్ళడానికి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు పోసాని కృష్ణ మురళి. నిన్నంతా కూడా చంద్రబాబు దేవుడి కంటే అతీతుడా అంటూ కూడా పోసాని కృష్ణ మురళి కామెంట్ చేశారు. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే నిన్నంతా కూడా వైసీపీ అధినేత జగన్ తిరుమల తిరుపతికి వెళతారు. ఈ నేపథ్యంలో డిక్లరేషన్ ఇవ్వాలంటూ కూడా టీటీడీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలంటూ కూడా వివాదం రేగింది. దానికి కౌంటర్గా ఈరోజు పోసాని కృష్ణమురళి తిరుమలకు రావద్దనడానికి చంద్రబాబు ఎవరు, అలాగే డిక్లరేషన్ ఏ విధంగా అడుగుతారంటూ ప్రశ్నిస్తున్నారు. కొండపై వెళ్లడానికి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న సందర్భం కనబడుతోంది. చర్చికి వెళ్ళాం, ప్రార్థన చేసుకొని వచ్చాం అరగంట. కాశ్మీర్ వెళ్ళాం, బిగ్గెస్ట్ మసీదు, పెద్దది. ఆడికి వెళ్ళాం, నేను 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని వచ్చా. మా ఆవిడ దండం పెట్టుకొని అంతా తీసింది. ఒకసారి చూపించారు సార్, చూసారా, ఇది దేవాలయానికి వెళ్ళాను, సిక్కు ప్రార్థనా మందిరాలకు వెళ్ళాము, నేను నా భార్య. ముస్లిం మసీద్కి వెళ్ళాము, దర్గాకి వెళ్ళాము. చూడండి, ఇవన్నీ వీడియో. చర్చికి వెళ్తాము, చర్చిలో ప్రార్థన చేస్తాము. ఒకసారి నా కొడుకు కాకాని దగ్గర ఉన్న చర్చిలో దండం పెట్టుకొచ్చి ఒక 50,000 చదివించి ప్రార్థన చేయించుకొని వచ్చాడు. నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు క్రైస్తవుడు మా బావ సల్మాన్ రాజు వాళ్ళ భార్య నా ఇంటికి వచ్చి నాకు నా భార్యకి బైబిల్ను మా దగ్గర పెట్టి ప్రార్థన చేశారు. అన్నీ చూస్తాం. ఏ అఫిడవిట్లు మా మధ్య రాలేదే. మేము 50 ఏళ్ల నుంచి కలిసే ఉన్నామే, చిన్నపిల్లప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి. చూడండి, అది సిక్కు వెళ్ళాం, స్వర్ణ దేవాలయం వెళ్ళాం, కాశ్మీర్ వెళ్ళాం, వెళ్ళి ఎత్తుక్కుంటూ వెళ్ళాం మసీద్కి, దర్గాకి వెళ్ళాం. నేను చూడాలా ఏమండి, సౌండ్ ఇట్లా పెడతా, నేను కనపడుతున్నాగా ప్రజలారా. అట్లా మేము ఎన్నిసార్లు తిరిగాం, ఎన్నోసార్లు చర్చిలు, ఒక 50-60 సార్లు చర్చిలు, ఒక 30-40 సార్లు మసీదులు, ఎన్నెన్నోసార్లు. మావిడ చివరిగా మావిడ ఏంటంటే శివభక్తురాలు. కాశీకి వెళ్తాం, అన్ని చోట్ల వెళ్తాం. ఏ ఒక్క అన్యమతస్థుల ప్రార్థనా సభకి వెళ్ళా వాళ్ళు ఏమనరు, అమ్మా మీరు హిందువులు అయి ఉండి మా మందిరానికి కూడా వచ్చారా, మా మందిరానికి వచ్చారా, మా దర్గాకి వచ్చారా, హౌ గ్రేట్ యు ఆర్ అని ఆదరించారు. అఫిడవిట్ అడగలా, మీరు హిందువు ఇలా పట్టుకున్నారు, బొట్టు పెట్టారా, మీరు తీసేయండి, ఏడొస్తే ఆ టోపీ వేయాలి. చంద్రబాబు గారిలాగా వాళ్ళు అట హీన మనస్తత్వం లేదు ఏ ముస్లిం సోదరుడికి, ఏ క్రిస్టియన్ సోదరుడికి, ఏ సిక్కు మహానుభావుడికి లేదు. ఎన్నోసార్లు వెళ్ళాం, ఒక్కరు కూడా మాకు ఫారెన్లో చర్చికి వెళ్ళినా ప్రార్థన చేసినా మాకు అఫిడవిట్ ఎవరు అడగల. నువ్వెందుకు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడుగుతున్నావు? నేను మీకు తెలుసు, పర్చూరి బెదర్స్ తెలుసు, నేను మద్రాసులో ఉన్న వాళ్ళ దగ్గర ఎస్టేట్గా ఉన్నా. మద్రాసు మౌంట్ రోడ్లో పెద్ద ముస్లిం మసీదు ఉంది. పెద్ద పెద్ద మత భక్తులు ఉంటారు అక్కడ, మత పెద్దలు ఉంటారు. పర్చూరి వెంకటేశ్వరరావు గారి అబ్బాయికి రఘుబాబు, చిన్న పిల్లోడు, 17 ఏళ్ల పిల్లోడు, క్యాన్సర్ వచ్చింది. మద్రాసులో అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాకు అన్ని దేవుళ్ళు ఒకటే. గాంధీ అన్నాడు కదా, ఈశ్వర్ అల్లా తేరే నామ్. నేను పొద్దున్నే లేచి 5ంటికే లేచి 5:30కి గుడికి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే 6:30కి వెళ్ళి మసీదుకి వెళ్ళేవాడిని. ఆ మసీదు ప్రార్థన చేస్తుండగా ఆ మసీదు పెద్దలు వచ్చారు, బాబు నువ్వెవరు? నా పేరు పోసాని కృష్ణమురళి. యు హిందూ? ఎస్ హిందూ సార్. ఎందుకు మసీదుకి వచ్చావు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే నేను చెప్పాను, సార్ మా గురువు గారి కొడుకు క్యాన్సర్తో చచ్చిపోతాడని భయం వేస్తుంది, అందుకని అల్లాని కూడా ప్రార్థించాను. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని రోజు అంటే వాళ్ళందరూ పిలుచుకొని 50 మంది నా ముందు కూర్చున్నారు. ఏంటంటే మొత్తం చెప్పారు, సార్ మీరందరూ మత పెద్దలు, అల్లాని మీ నాకంటే 1,00,000 రెట్లు మీరు ప్రార్థిస్తారు, మీ నోటితో మా రఘు